బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న తలంపును మీ ముందుకు తీసుకొని రావాలని ఇష్టపడుతున్నాను. ఈ 2024 సంవత్సరము చివరి మాసము 29వ తారీఖున ప్రభు నాకు ఇచ్చినటువంటి ఒక చిన్న ఆలోచనని మీ ముందుకు తీసుకొని రావాలని ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-3 వచనాల వరకు చదువుతాను, దయచేసి గమనించండి. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి నేను మీ ముందుకు తీసుకొని రావాలనుకున్న అంశం ఏమిటి అంటే, పిలుపునకు తగినట్లుగా జీవించుట. మనము ఏ పిలుపుతో అయితే పిలువబడ్డామో ఆ పిలుపుకు తగినట్లుగా మనం జీవించడం అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. మనము ఈ ముందు అధ్యాయాలు కూడా చదివితే మనకేమర్థమవుతుందంటే, మనము తనకు కుమారులముగా ఉండుటకు ఆయన మనల్ని పిలుచుకున్నాడు. మనము తనకు వారసులముగా ఉండుటకు ఆయన మనల్ని పిలుచుకున్నాడు. మనము తన శరీరములో ఒక అవయవములుగా ఉండుటకు ఆయన మనల్ని పిలుచుకున్నాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మన పిలుపు ఎంత ఉన్నతమైనటువంటిదో. ఎందుకంటే అత్యంత పరిశుద్ధులైనటువంటి దేవుడు అత్యంత పాపులమైనటువంటి మనలను తన శరీరంలో ఒక అవయవముగా ఉంచుకోవడానికి ఇష్టపడ్డాడు. అంత మాత్రమే కాదు, తనకు కుమారులనుగా కుమార్తెలనుగా మనల్ని స్వీకరించాడు. వాస్తవానికి వారసుడు అనేటువంటి పదాన్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తామని అంటే, ఇదిగో నా తరదనంతరము నా ఆస్తి అంతటికి కూడా వీరే హక్కుదారుడు, ఇతడు వారసుడు అని చెప్పి ఉపయోగించే పదంలో మనం ఈ పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ధన్యతను అత్యంత పరిశుద్ధులైనటువంటి దేవుడు అత్యంత పాపులమైన మనకు ఇవ్వడం జరిగింది. అయితే మరి మనల్ని ఎందుకు పనికిరానటువంటి మనల్ని తీసుకొని వచ్చి తన శరీరంలో ఒక అవయములుగా చేసి తన కుమారులనుగా వారసులుగా చేసుకున్నప్పుడు మరి దానికి తగిన జీవితాన్ని మనం జీవించాలి కదా. ఇప్పుడు ఒక లాయర్ ఉన్నాడు అనుకోండి, లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, కానీ వాళ్ళ కుమారుడు మాత్రం జులాయిగా తిరుగుతూ చెడు సహవాసాలు చేస్తూ రోడ్ల మీద తాగుతూ తిరుగుతూ ఉంటే ఆ తండ్రి ఏమనంటాడు? అరే, సమాజంలో నాకు ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి, సమాజంలో నాకు ఎంత గౌరవం ఉంది, నా చదువు ఏంటి, మన స్థితి ఏంటి, మన పరపతి ఏంటి, మరి నువ్వు జీవిస్తున్న విధానం ఏంటి, చూస్తున్న చుట్టుపక్కల అందరూ కూడా నన్ను ఏమంటారా అని చెప్పి ఆ తండ్రి వేదన పడతాడు కదండి. సహజంగా ఇది మనకు తెలిసిన విషయమే. మరి అదే రీతిగా మనం కూడా మేము దేవుని కుమారులము, దేవుని కుమారులము, దేవుని చేత ప్రత్యేకించబడిన కుమారులము అని చెప్పుకుంటే సరిపోతుందా? సరిపోదు కదా. దానికి తగిన జీవితాన్ని మనం జీవించాలి కదా. సరే, ఒకవేళ పరిశుద్ధ గ్రంథం మనం చదివితే మనము ఆ పిలుపుకు తగిన జీవితాన్ని ఎలా జీవించాలి అనేటువంటి విషయాలు అనేకములు ఉన్నాయి. అయితే ప్రాముఖ్యంగా ఇప్పుడు చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఉపయోగించి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ముందుకు నేను తీసుకొని రావాలని ఇష్టపడుతున్నాను. అదేంటంటే మళ్ళీ చదువుతున్నాను. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ యందు శ్రద్ధ కలిగిన వారై. ఐక్యతను కాపాడుకునేటువంటి విషయంలో మనం చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ ఐక్యతను ఎవరు తీసుకొని వచ్చారట? ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వచ్చాడు. ఆయన సమాధానమైనటువంటి బంధమును సమకూర్చేటువంటి దేవుడు. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తరగతి గది ఉంది. ఈ తరగతి గదిలో చాలామంది పిల్లలు కూర్చొని ఉన్నారు. అందులో ఇద్దరు కొట్టుకుంటున్నారు, అల్లరి చేస్తూ ఉన్నారు. వాళ్ళ వల్ల క్లాస్ అంతా డిస్టర్బెన్స్ అవుతుంది. ఇప్పుడు మనం అయితే ఏం చేస్తాం? నేనే ఒకవేళ యాజ్ ఎ టీచర్గా అయితే ఏం చేస్తానంటే, వెంటనే రే లేచి నిలబండి, అరే నువ్వు ఆ మూలకెళ్ళి కూర్చో, అరే నువ్వు ఈ మూల కూర్చోరా అని అంటాను. సో ఇద్దరిని చెరొక మూల ఇరువైపులా కూర్చోబెట్టేసి ఇప్పుడు సమస్య పరిష్కరించబడింది, సమస్య సద్దు మరిగింది అని చెప్పి నా పాట నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. కానీ లిటరల్గా అక్కడ సమస్య పరిష్కరించబడిందంటే సమస్య పరిష్కరించబడలేదు. ఫిజికల్గా నేను వాళ్ళిద్దరిని దూరం చేశాను, కానీ వాళ్ళ ఆలోచన నుంచి కానీ, వాళ్ళ ద్వేషం నుంచి కానీ, వాళ్ళ అసూయ నుంచి కానీ, వాళ్ళ కోపోద్రేకం నుంచి కానీ నేను వాళ్ళని బయటకు తీసుకొని రాలేదు. అందుకోసమే వీడు ఆ మూల కూర్చున్నా కానీ వీళ్ళ మనసులో ఏముంటుందో తెలుసా? అరే ఇప్పుడు సారు నాడు కాబట్టి బతికిపోయారా, సార్ వెళ్ళిపోయి నీ సంగతి చెప్తాను అనుకుంటుంటారు. లేకపోతే బయటికి రారా, బయటకు వచ్చిన తర్వాత నీ సంగతి చెప్తాను నేను. సో నేనేమనుకుంటున్నాను, వాళ్ళిద్దరిని దూరం చేసేసి సమస్య పరిష్కరించబడిందని అనుకుంటున్నాను.
క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మానవుని పద్ధతి. కానీ పరిశుద్ధాత్మ దేవుని పద్ధతి అది కాదు. ఒకవేళ ఇద్దరు సహోదరులు, లేకపోతే భార్యాభర్తలు, లేకపోతే సంఘములో ఉన్నటువంటి ఇద్దరు విశ్వాసులు వారు వేరువేరుగా ఉంటే, వాళ్ళు వేరువేరుగా అవుతుంటే, ఒకళ్ళు ఎడ కూర్చుంటే వాళ్ళు ఇంకొకరు అక్కడ కూర్చోవడానికి ఇష్టపడకుండా, వాళ్ళు కూర్చున్న చోట కూర్చోకుండా ఇంకొక దగ్గరికి వెళ్ళిపోవడం, ఒకవేళ వాళ్ళకే వాళ్ళు వచ్చి ప్రైజ్ లాడు చెప్పినా కానీ పలకరించకుండా మరొక దగ్గరికి వెళ్ళి కూర్చోవడం, ఈ విధంగా మనం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నాయనా నువ్వు ఆ మూల కూర్చో, నాయనా నువ్వు ఈ మూల కూర్చో, అట్లుంటేనే మాకు మంచిది అని అంటాడా? నో. వీళ్ళిద్దరి మధ్యలో సమాధానం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. ఈయన ఆ బంధమును కలిగించేటువంటి, సమాధానమైనటువంటి బంధమును కలిగించేటువంటి వాడు. సంఘంలో ఇద్దరు కమిటీ మెంబర్స్ ఉన్నారు, ఇద్దరు సంఘంలో పెద్దలు ఉన్నారు, వీళ్ళిద్దరి మధ్యలో ఒకరికొకరు పడలేదు అనుకోండి, ఇద్దరు చెరకు గ్రూప్ అయ్యారు అనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడితో చూసి ఓకే నువ్వు ఈ మూలే ఉండు, ఓకే నువ్వు ఈ మూలే ఉండు అని అండు. ఎందుకనంటే అది పరిశుద్ధాత్మ దేవుని పని కాదు, అది మానవుని పని. ఎవరి పాటుకు వాళ్ళు ఉండంటారు, నాయన చాలు ప్రశాంతంగా ఉంటుంది అనుకునేటటువంటి మానవుని పని. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరినీ కూడా సమాధానపరచడానికి, ఐక్యపరచడానికి ప్రయత్నం చేస్తాడు. సంఘంలో జరిగేటువంటి పని అదే. కానీ అయినప్పటికీ కూడా మనం ఎందుకు ఐక్యం కాలేకపోతున్నాం? సమస్య ఎక్కడొస్తుంది అని అంటే, ఇదిగో చెప్పబడుతున్నటువంటి వాక్యం మీద మనం శ్రద్ధ నిలపకపోవడమే. అందుకోసమే అక్కడ ఏమనుంటుంది చూడండి, మరలా చదువుతున్నాను, ఐక్యమును కాపాడుకుంటే శ్రద్ధ కలిగిన వారై. శ్రద్ధ అనే పదాన్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తుంది తెలుసా? ఇప్పుడు పిల్లలు చదువుతూ ఉంటారు, వాళ్ళు అంటారు, సార్ మాకేం అర్థం కావడం లేదు సార్, నాకు గుర్తుండడం లేదు సార్, నేను మనసు నిలపలేకపోతున్నాను సార్ అంటే, అంటే టీచర్ ఏమంటాడు, అరే మనస్సు పెట్టి చదువు అంటాడు. శ్రద్ధ అంతా ఇక్కడ పెట్టి చదువురా. నువ్వు అటు ఇటు దిక్కులు చూస్తే, నువ్వు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని చూస్తే నీకు ఎలా అర్థమవుతుంది, ఎలా గుర్తుంచుకుంటావు? కీప్ యువర్ ఫుల్ కాన్సన్ట్రేషన్ హియర్. శ్రద్ధ నిలిపి నువ్వు చదివితే అప్పుడు నీకు బుర్రకెక్కుతుంది, అప్పుడు నీకు గుర్తుంటుంది, పరీక్షలు చక్కగా రాయగలుగుతావు అని అంటాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం మందిరానికి వెళ్ళినప్పుడు, మనం సంఘానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల ద్వారా, లేకపోతే వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానముగా ఉండుడి. సాధ్యమైనంత వరకు అంటే యాజ్ మచ్ యాజ్ హౌ కెన్ యు పాసిబుల్, ఎంతవరకు నీకు సాధ్యమవుతుందో అంతవరకు నువ్వు ప్రయత్నం చేయి. ఒకవేళ నీ గోల్డ్ రింగ్ బావిలో పడిపోయింది అనుకుందాం, అయ్యో బావిలో పడిపోయింది కానీ వదిలేస్తామా? లేదు. మనం ఏం ప్రయత్నం చేయగలమో ఆ రకరకాల ప్రయత్నాలు చేస్తాం. దొరికేంత వరకు, లాస్ట్ దొరకకపోతే వదిలేస్తాం, కానీ దొరికేంత వరకు మనం ఏం ప్రయత్నం చేయగలమో ఆ ప్రయత్నం చేస్తాం. మనం క్రీస్తునందు ప్రియమైన దేవుడు ఎదుటి వ్యక్తితో కూడా సమాధాన పడేటువంటి విషయంలో సాధ్యమైనంత వరకు మన విధముగా ప్రయత్నం చేయాలి, అంతేకాని విడిపోవడానికి కాదు. వాస్తవానికి తరగతి గదిలో టీచర్లే పిల్లల్ని వేరువేరు చేసి మీరు వేరువేరుగా కూర్చోండి అని అంటున్నారు. ఇప్పుడు సంఘంలో వాళ్ళకే వాళ్ళు వేరువేరుగా కూర్చుంటున్నారు. ఒక్కొక్క కుటుంబంలో భార్యాభర్తలు వేరువేరుగా ఉంటున్నారు, అత్తాకోడలు వేరువేరుగా ఉంటున్నారు, అన్నదమ్ముళ్ళు వేరువేరుగా ఉంటున్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళందరినీ కూడా ఏకము చేయాలని, ఒకటిగా చేయాలని, ఐక్యపరచాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను గడ్డముల మీదుగా కారిన పరిమళ మంచు తైలము వలె ఉండునని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదమును, శాశ్వత జీవనం అచ్చటను ఉండవలని, అంటే ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. అది సంఘం కానీ, లేకపోతే కుటుంబం కానీ. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని హెచ్చరిస్తూ ఉంటే, మన వాక్యానికి లోబడి మనల్ని మనం కట్టుకోలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? వాక్యం మీద మనం శ్రద్ధ నిలపడం లేదు. చర్చిలో కూర్చున్నప్పటికీ, లేకపోతే ఇదిగో ఇలాంటి వాక్యాలు వింటున్నప్పటికీ కూడా మన కాన్సన్ట్రేషన్ ఎక్కడో ఉంది, మన శ్రద్ధ అంతా కూడా ఎక్కడో ఉంది. అందుకోసమే కాబట్టి ఈ 2024 సంవత్సరంలో మనం ఎలా ముగించుకొని 2025 సంవత్సరంలోకి ప్రవేశిద్దామనంటే, సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానముగా, పరిశుద్ధాత్మ దేవుడు ఏ బంధమునైతే బంధమును ఐక్యపరుస్తున్నాడో దాన్ని శ్రద్ధగా కాపాడుకునేటువంటి పని ఎవరిదండి? మనదే. ఇప్పుడు ఆవేశంలో ఒక మాట అనడం పెద్ద సమస్య కాదు, నేను అనేస్తాను. బట్ అనేసిన తర్వాత మరలా ఆ మాటను వెనక్కి తీసుకోవాలంటే ఎంత కష్టం. సో నేను అనడం ముఖ్యం కాదు, బట్ అనడం వల్ల బంధుత్వం లేకపోతే బంధం నిలబడుతుందా లేకపోతే ఊడిపోతుందా అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక అద్దాన్ని పగలగొట్టడం చాలా సులభం, కానీ అదే అద్దాన్ని తిరిగి అతికించడం చాలా కష్టం. మనం ఎంతకాలం బతుకుతామండి?
ఎవరెంతకాలం బతుకుతామో తెలీదు. మన లైఫ్ మీద మనకు గ్యారంటీ లేదు. ఏది మనకు శాశ్వతం కాదు. బహుశా మనం ఈరోజు వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఈ 2024 చివరిలో వెళ్ళిపోవచ్చు. ఎంతమంది ఈవెన్ లాస్ట్ ఇయర్ మనం చూసుకోండి, 2023 సంవత్సరము డిసెంబర్ 31 తేదీ రాత్రి 11:59 ప్రాణాలు విడిచిపెట్టిన వాళ్ళు లేరా? 11:59 వరకు కూడా ఉండి మరుక్షణంలో 20 సంవత్సరాలు ప్రవేశించగలిసినటువంటి వాళ్ళు ప్రవేశించలేక కాలయాపన చేసిన వాళ్ళు లేరా? సో వీ కెనాట్ గివ్ గ్యారంటీ ఫర్ అవర్ లైఫ్. మనకు తెలియదు. కాబట్టి ఉన్నటువంటి ఈ కొద్ది కాలంలో అందరితో సమాధానంగా ఉంటే ఎంత బాగుంటుంది. అది ఈవెన్ భార్యాభర్తలకి మరి ఎక్కువగా వర్తిస్తుందండి. ఒకే ఇంట్లో ఉంటారు, కానీ ఆ భార్యాభర్తలు మాట్లాడుకోరు. వాళ్ళిద్దరి మధ్యలో సమాధానం ఉండదు. ఈయన ఏకాగ్రత అంతా మరోవైపు ఉంటుంది, ఈమె ఏకాగ్రత అంతా మరొక వైపు ఉంటుంది. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడు, అదేమంటే నాకు నచ్చలేదు. ఇప్పుడు నీకు నచ్చకపోవడం ఏంటి? నీకు నచ్చింది నీకు రాదు, కానీ వచ్చిన దాన్ని నీకు నచ్చుకున్నట్టు నువ్వు చేసుకోవాలి. అది నీ చేతుల్లో ఉంది. ఏది కూడా మనకు నచ్చింది మన జీవితంలో రాదండి. వచ్చిన దాన్నే మనం ఇష్టపడాలి. వచ్చిన దాన్నే మనం ఏదో ఒక రీతిగా ఆ బంధాన్ని బలపరుచుకోవాలి. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, నేను ముగిస్తూ ఉన్నాను. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు, సమాధానమను బంధము చేత ఆత్మ అంటే పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునే విషయంలో జాగ్రత్తగా ఉండు. ఇక్కడ మరొక మాట చెప్తాను. ఇప్పుడు ఒక చిన్న గొడవ వేసుకోవడం పెద్ద సమస్య కాదు. ఇప్పుడు నేను గొడవ వేసుకుంటాను, మధ్యలో గొడవ అయిపోయింది, ఇద్దరు ఎడముఖం పెడముఖం ఉన్నాం. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? లేదు నువ్వు వెళ్ళి సమాధాన పడు అన్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి సమాధాన పడాలంటే, నేను వెళ్ళి మాట్లాడాలంటే ఏం చేయాలి చెప్పండి? నా ఈగోని చంపుకోవాలి, నా అహాన్ని చంపుకోవాలి, నన్ను నేను పరిపూర్ణంగా కంప్లీట్ డౌన్ స్టేజ్కి వచ్చేయాలి. ఇప్పుడు ఇది ఎంత కష్టం. అందుకే నేను అంటాను, ఇలా చంపుకొని ఇలా డౌన్ స్టేజ్కి రావడం కంటే అసలు ముందే మనం ఎలాంటి గొడవ లేకుండా మ్యాక్సిమం వీలైనంత వరకు సమాధానముగా పరిష్కరించుకోవడం అనేటువంటిది చాలా క్షేమకరం. చాలా అది మనకు దీవెన. సో నేను ముగిస్తున్నాను. క్రీస్తునందు దేవుని జ్ఞాపకం చేసుకోండి, ఒకరికొకడు సహించుచు, ప్రేమతో సహించుచు, మీరు పిలువబడిన పిలుపుని తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని నేను మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. పూర్ణమైన దీర్ఘశాంతముతో, పూర్ణమైనటువంటి సంపూర్ణ వినయముతో, సాత్వికముతో, ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్. జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తును మన సొంత రక్షకుడుగా అంగీకరించడం సులభం, కానీ యేసుక్రీస్తుని శిష్యుడిగా వెంబడించడం చాలా కష్టం. ఎందుకంటే ప్రభు అన్నాడు, ఇఫ్ యు వాంట్ టు ఫాలో మీ, మీరు నన్ను వెంబడించాలంటే ప్రతి దినము మీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువనెత్తుకోవడం అంటే వెల చెల్లించాలి. ఇదిగో ఇప్పుడు నువ్వే సమాధాన పడాలంటే నువ్వేం చేయాలి? వెల చెల్లించాలి. ఏంటది వెల? నీ అహాన్ని చంపుకోవాలి, నీ కోపాన్ని చంపుకోవాలి. ఇంకా చెప్పాలంటే లిటరల్గా, ఫిజికల్గా కాదు, బట్ మెంటల్గా నువ్వు చచ్చిపోవాలి. ఇది చాలా కష్టమైనటువంటి పని. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు నన్ను వెంబడించాలంటే నీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించు. ఇంకా ఒకవేళ నీకు ఎవరితోనైనా సమాధానం ఉందా? ఇంకా ఎవరితోనైనా నువ్వు మాట్లాడడం లేదా? ఇంకా ఎవరితోనైనా నీకు చాలా కష్టంగా ఉందా? పోనీ నీకై నువ్వు వెళ్ళి వాళ్ళకి క్షమాపణ చెప్పడం కష్టంగా ఉందా? ఒకవేళ నువ్వు చెప్పినా కానీ వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడటం లేదా? అయితే ఒక పని చేయి, ప్రార్థన చేయి. ప్రభువా, ఎవరితో నాకు ఆ సమాధానం ఉండకూడనట్లు సహాయం చేయి. ప్రతి ఒక్కరితో నేను సమాధానము కలిగి ఉండినట్లు నాకు కృప చూపించు ప్రభువా అని ప్రార్థన చేయి. ప్రభు కృప చూపిస్తాడు. మన శత్రువులను కూడా ఆయన మనకు మిత్రులుగా చేస్తాడు. క్రీస్తునందు ప్రేమ చివరిలో మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక భక్తుడు అంటాడు, మన హృదయమును ఎవరైతే గాయపరుస్తారో వారిని క్షమించనంత వరకు హృదయానికి అయిన ఆ గాయము మానదు. నీ హృదయానికైన గాయం మానాలి అంటే ఆ గాయాన్ని ఎవరు చేశారో వారిని క్షమించేంత వరకు ఆ గాయం మానదు. వారిని క్షమించాలి. ఎలా? ప్రేమతో సహిస్తూ క్షమించి వారి కొరకు మనం ప్రార్థన చేయడం ద్వారా. కాబట్టి ఈ 2024 సంవత్సరం, ఈ చివరి మాసం చివరి దినాల్లో ఒక బలమైన తీర్మానం తీసుకొని 2025 సంవత్సరంలోనికి మనం ఒక నూతనమైన వ్యక్తులముగా, నూతన హృదయంతో ప్రవేశిద్దాం. ప్రతి ఒక్కరితో సమాధానముగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు కలిగించిన ఐక్యతను జాగ్రత్తగా కాపాడుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఇట్లు క్రీస్తునందు మీ ప్రియమైన సహోదరుడు అజయ్ కుమార్, కేర్ మిషన్ మిషనరీ, అస్సాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్.